దేశ స్వతంత్రం కోసం, మనందరి యొక్క స్వేచ్ఛ కోసం, విముక్తి కోసం, రాష్ట్రీయ శంకరాలు మరి పోగొట్టడానికి ఆయన చేసినటువంటి పోరాటం మనందరికీ తెలుసు. అటువంటి వెంకటరెడ్డి గారి యొక్క పోరాటాన్ని, ఆయన యొక్క స్వతంత్ర ఉద్యమాన్ని ఆయన చేసినటువంటి కృషిని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గుర్తించబడి ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం మరి ఈరోజు దొమ్మేటి వెంకటరెడ్డి గారి యొక్క జయంతిని ఒక రాష్ట్ర పండుగగా నిర్వహించుకోవడం. ఎందుకంటే ఆ రోజు పూజ్య బాపూజీ కంటే ముందుగానే ఈ యొక్క భారతదేశంలో అస్పృశ్యతను నివారించడం కానీ, అంటరాని తరాన్ని పారదోలడం కానీ, అటువంటి వేటి మీద విశేషమైనటువంటి కృషి జరిపినటువంటి మహానుభావుడు. అందరూ సమానంగా ఉండాలి అనేటువంటి ఒక మంచి వాతావరణం కోసం పోరాడి ఉద్యమించినటువంటి దొమ్మేటి వెంకటరెడ్డి గారికి మరి వేళ జయంతి సందర్భంగా రాష్ట్ర పండుగగా ఆయనకి ఇచ్చినటువంటి గౌరవం ఈ రోజు మన భారత జాతికే ఇచ్చినటువంటి గౌరవంగా మనందరం కూడా భావించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈరోజు వయోజన విద్య ఆ రోజు 18వ శతాబ్దంలో పర్టికులర్ గా ఈ యొక్క సిద్దిబెల్లి సామాజిక వర్గంలో మరి యొక్క నిరక్షరాస్యులు ఎక్కువ మంది ఉండడంతో ఆ రోజు బ్రిటిష్ వారి కాలంలో వారికి ఉద్యోగ అవకాశాలు కూడా చాలా చాలా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అటువంటి వెనకబడినటువంటి ఈ యొక్క సామాజిక వర్గాన్ని అభివృద్ధి పదంలో ముందు నడిపించాలని అంటే దానికి విద్య ఒకటే మార్గం అని ఆ రోజు దొమ్మేటి వెంకటరెడ్డి గారు ఆ రోజు ఆలోచన చేశారు. అందుకంటే ఆ రోజు మన గోదావరిలో మరి ప్రథమ స్థానంలో ప్రధాన స్థాయిలో ఉన్నటువంటి సిద్దిబెల్లి సామాజిక వర్గం మరి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కరువు కాటకాలతో, ఎందుకంటే ఆ రోజు మరి ఇటువంటి ఆనకట్లు లేకపోవడంతో ఈ కరువు అనేది ఈ యొక్క ఉభయ గోదావరి జిల్లాల్లో అల్లాడుతున్నటువంటి దశలో దొమ్మేటి వెంకటరెడ్డి గారు ఈ యొక్క సామాజిక వర్గం బర్మా వెళ్ళి అక్కడ కూడా కష్టపడటం చూసి మరి వీరికి ఒక దారి దశ దిశ చూపించాలనే ఆలోచనతోటే ఆ మహాత్మా గాంధీ గారి కంటే కూడా ముందుగా వయోజన విద్యను ప్రారంభించినటువంటి మహానుభావుడు దొమ్మేటి వెంకటరెడ్డి గారు అనే విషయం కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి సైన్యం కూడా ఆ రోజున ఏర్పాటు చేసి ఆ సైన్యంతో బ్రిటిష్ వారిని ఎదిరించి మన కోనసీమ నుంచి, మన ఉభయ గోదావరి నుంచి పోరాడినటువంటి స్వతంత్ర సమర యోధుడు దొమ్మేటి వెంకటరెడ్డి గారు. అటువంటి దొమ్మేటి వెంకటరెడ్డి గారు ఏదైతే యొక్క స్వేచ్ఛ కోసం, విముక్తి కోసం, స్వతంత్రం కోసం పోరాడినటువంటి ఆ మహానుభావుడిని జయంతిని ఈ రోజు రాష్ట్ర పండుగగా ఈ రోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం మరి ఈ రోజు మరి ఈ యొక్క జీవోని విడుదల చేయడం అని అంటే ఈవేళ సామాజిక వర్గానికి, సామాజిక న్యాయానికి తెలుగుదేశం ఎప్పుడు కూడా ప్రధానమైనటువంటి మరి భూమిక పోషిస్తుంది అనే దానికి ఇదే ఒక నిదర్శనం. అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కూడా ఈరోజు యువకులం పాదయాత్రలో కూడా మన పాలకొల్లు నియోజకవర్గం మీద నుండి వెళ్తున్నప్పుడు చించినాడ గ్రామంలో ఈ యొక్క సిద్దిబెల్లి సామాజిక వర్గంతో ఆ రోజు ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఆ సిద్దిబెల్లి సంఘీయుల యొక్క కోరికను మన చించినాడ సిద్దిబెల్లి సామాజిక వర్గ సమావేశంలోనే కాకుండా కోనసీమలో జరిగినటువంటి ఆ యొక్క సంఘ పెద్దలు కూడా కోరికను మన్నించి ఆ రోజు నారా లోకేష్ బాబు గారు మాటిచ్చారు, రేపు మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత దొమ్మేటి వెంకటరెడ్డి గారి యొక్క జయంతిని అధికార పూర్వకంగా రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామని ఏదైతే యువగలంలో మాట ఇచ్చారో ఆ మాటను ఈవేళ నిలుపుకొని ఈ రోజు యొక్క జయంతిని అధికార పూర్వకంగా రాష్ట్ర పండుగగా నిర్వహించుకోవడం అనేది అంటే యువకాలంలో ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా ఈ రోజు నారా లోకేష్ బాబు గారు నెరవేరుస్తున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా దొమ్మేటి వెంకటరెడ్డి గారి యొక్క స్ఫూర్తి భవిష్యత్తు తరాల వారికి, భావి తరాల వారికి కూడా ఉండాలనేటువంటి ఆలోచనతోటే ఈ యొక్క రాష్ట్ర పండుగ దీన్ని నిర్వహిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, ఆయన యొక్క ఆశయ సాధనకు అనుగుణంగా మేము కూడా భవిష్యత్తులో పనిచేస్తామని మీ ద్వారా అందరూ కూడా తెలియజేస్తాం.